అయోధ్యలో అపూర్వ ఘట్టం నెలకొంది. 500 ఏళ్ల తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్య ఆలయంలో కొలువుదీరారు. బాలరాముడి రూపంలో వజ్ర వైడూర్యాలతో నిండు అలంకరణలో సుందర రూపుడై నిల్చుని ఉన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. నిండు అలంకరణలో బాలరాముని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. సుందర రూపుతో చిరు దరహాసం చిందిస్తూ మనోహరంగా నిల్చుని ఉన్నారు ఆ శ్రీరామచంద్రుడు. మనోహర రూపంతో కొలువు తీరిన రాముల పాదాల చెంత పద్మాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. అయోధ్యలో ఈ అద్భుత ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ కన్నుల పండుగగా చూశారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. 50కి పైగా దేశాలలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 84 సెకన్ల పాటు రామ్ లలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ప్రాణ ప్రతిష్ఠకర్తగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు.